గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ ఎంపీ హర్ష కుమార్ పర్యటించారు. పోలీసుల దాడిలో గాయపడ్డ ముగ్గురు యువకుల కుటుంబాలను పరామర్శించారు. దళితులను, క్రిస్టియన్లను బాధించడమే కూటమి సర్కార్ లక్ష్యమని హర్ష కుమార్ అన్నారు. చట్టాన్ని పోలీసులు అమలు చేస్తే ఇక న్యాయస్థానాలు ఎందుకని ప్రశ్నించారు. మామూళ్ల కోసమే పోలీసులు యువకులను కొట్టారని మండిపడ్డారు. తెనాలి ఐతానగరంలో వచ్చాను. ముందుగా తెనాలి విలేకరులందరికీ నా నమస్కారాలు. దళితుల గురించి గొప్పగా చెప్పుకునే ఛానళ్ళు కొన్ని రాలేదు ఇక్కడికి, చాలా విచారకరం. ఇకపోతే ఈ ఇన్సిడెంట్ సభ్య సమాజం అంతా తలంచుకునే ఇన్సిడెంట్. నా పక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడా పేరెంట్స్. దీంట్లో ఒక అబ్బాయి పేరు రాకేష్, దోమ రాకేష్, షేక్ బాబులాల్, చేబ్రోలు, జాన్ విక్టర్.